హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం పండు మిరపకాయల నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇది డిసెంబర్ నుంచి జనవరి వరకే దొరుకుతాయి కాబట్టి మనం ఈ సీజన్లోనే ఇవి పండు మిరపకాయల పచ్చడి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకునే ముందు ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇది చీకి పెట్టేజెస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఈ ఉప్పు పసుపు వల్ల వాటిపైన ఉండే పెట్టేజెస్ కొంతవరకు రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కంపల్సరీ ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మొత్తం ఇనుకుపోయిన తర్వాత వాటర్ కొంచెం మొత్తం కిందకి దిగిపోతాయి. అలా దిగిపోయిన తర్వాత మనం ఫ్యాన్ కింద కానీ కొంచెం ఎండ వస్తే ఎండపడకి ఒక 15-20 నిమిషాలు కొంచెం డ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఒక 10-15 నిమిషాలు కొంచెం ఎండపడక వేసుకుంటే తొందరగా అయిపోతుంది. లేదు ఫ్యాన్ కింద ఎండబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎండకు వేసుకుంటే కనుక ఓ 15-20 మినిట్స్. డ్రై అయితే ఏంటంటే వాటర్ అనేది రాకుండా ఉంటుంది ఇది మనం పికిల్ పట్టేటప్పుడు. అలాగే గల్లుప్పు తీసుకొని గల్లుప్పును కూడా మనం ఇలా కొంచెం ఎండగా పెట్టుకుంటే మనకి ఎండితే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కేజీ పండు మిర్చి తీసుకుంటే మనం గల్లుప్పు ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. మినిమం 200 గ్రామ్స్ తీసుకుంటే మనకి ఏంటంటే సరిపోతుంది, అలా కారం లేకోకుండా ఉంటుంది. గల్లుప్పే తీసుకోవాలి. చింతపండు కూడా ఇలా చిక్కులు లేకుండా తీసుకొని ఏమన్నా గింజలు ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. చింతపండు కూడా మనకి కేజీ పండు మిర్చి తీసుకుంటే 1/4 కిలో చింతపండు, కొత్త చింతపండు తీసుకోవాలి. ఇలా నీట్గా చేసుకొని ఇలా మొత్తం పట్టిన తర్వాత 2 రోజులు పెట్టుకున్న తర్వాత తీసి మళ్ళీ కొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఇది మొత్తం మళ్ళీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రెండోసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది గ్రైండ్ చేయడానికి మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు. రోలు మన రుబ్బు రోల్లో రుబ్బుకుంటే కూడా ఇంకా చాలా మంచిది హెల్తీకి. కాకపోతే సిటీలో రుబ్బు రోల్స్ ఉండవు కాబట్టి మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. అలా పట్టుకొని 2 డేస్ పెట్టుకున్న తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ ఇలా మెత్తగా పట్టుకోవాలి. చింతపండు కూడా వాటిలో వేసే పట్టుకోవాలి. ఇలా పెట్టి మనం దీన్ని గాజు సీసా కానీ ఏదైనా మనకి జాడి, కారం పెట్టుకునే జాడి కానీ అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది సంవత్సరము 6 నెలలు స్టాక్ పెట్టుకోవాలంటారు కానీ అన్ని నెలలు పెట్టుకోకూడదు. అన్ని నెలలు పెట్టుకొని తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్ అంతే, అంతకుమించి ఎక్కువ తినకూడదు వీటిని. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపు వేసుకొని తినవచ్చు. మనకి ఇది తాలింపు వేసుకోవటానికి కావాల్సింది కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కలుపుకున్న తాలింపు గింజలు. ఒక ఇత్తడి పాత్ర తీసుకోవాలండి. అల్యూమినియం పాత్రలో వాడకూడదు. ఒక ఇత్తడి పాత్ర తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా చెక్కగానుక నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం మెత్తగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం. ఎండుమిర్చి వేగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఈ దంచుకున్న వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. కలిసేటట్టు తిప్పాలి మొత్తం. ఇది మనం ఒక గాజు సీసాలో అయినా పెట్టుకోవచ్చు. మిగిలింది మనం ఏదైనా గాజు సీసాలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు అనమాట. ఇది మనకి సీజనల్గా దొరుకుతుంది కాబట్టి, మనకి ఈ సీజన్లోనే ఉంటుంది కాబట్టి సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఇది పెట్టి ఒక 3 మంత్స్, ఒక 2-3 మంత్స్ స్టాక్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు స్టాక్ చేసుకోకూడదు, మంచిది కాదు ఆరోగ్యానికి. పండు మిర్చి యొక్క బెనిఫిట్స్ ఏందో చూద్దాం. చూసుకున్నట్టయితే మన బాడీకి ఏదైతే హాని చేసే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియాని నిర్మూలించడంలో పండు మిర్చి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పండు మిర్చిలో చూసుకున్నట్టయితే ఎక్కువగా పోషకాలు ఉన్నాయి. వీటిలో
ముఖ్యంగా చూసుకున్నట్టయితే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఇలా చాలా రకాల ఖనిజాలు ఈ పండు మిరపకాయలో ఉన్నాయి. ఈ పండు మిరపకాయను తినటం వలన రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. పండు మిరపకాయలో క్యాన్సర్తో పోరాడే ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పండు మిరప ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కూడా అడ్డుకుంటాయని మన వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పండుమిర్చి మన జీర్ణ వ్యవస్థలో ఉండే హానికర బ్యాక్టీరియాలను కూడా నిర్మూలించడంలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆకలి లేనివారు కూడా ఈ పండుమిర్చి తినటం వలన ఆకలి అనేది బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మన బాడీలో రక్త ప్రసరణ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ ఎక్కువగా జరగటం వలన మనకి గుండె సమస్యలు అనేవి ఆల్మోస్ట్ రావు అన్నమాట. అలాగే ఈ పండుమిర్చి తినటం వల్ల మనకి తలనొప్పి నుంచి కూడా ఉపశమనం జరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగి జలుబు, జ్వరం తగ్గిపోయి నొప్పులు, వాపుల నుంచి కూడా ఈ పండుమిర్చి తినటం వలన మంచి ఉపశమనం వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సోరియాసిస్, డయాబెటిస్ లాంటి సమస్యలు ఉన్నవారు పండు మిరపకాయలను తినటం వలన ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు. అంతేకాకుండా ఈ పండు మిరపకాయలు తింటే మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది. వీటిని తినటం వలన శరీరంలో శక్తితో పాటు క్యాలరీలు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో మన బాడీకి వ్యాయామం చేసినంత ఫీలింగ్ వస్తుంది. జలుబు లాంటి సమస్యలు ఉన్నవారు పండుమిర్చి తినటం వలన ప్రయోజనం అధికంగా ఉంటుంది. అలాగే మనకి పండుమిర్చిలో వేడివేడి అన్నంలో పండుమిర్చి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే మనకి ఒక సీజనల్గా దొరుకుతుంది కాబట్టి మనం ఒక 2-3 మంత్స్ నిల్వ చేసుకొని ఇది తినటం వల్ల మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.